ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి బహుళ ఏకాదశి రాత్రి 1:29 వరకు ఉంది. నక్షత్రం రేవతి రాత్రి 12:54 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, రవి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. అలాగే శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. గతంలో పూర్తి చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయంతో పాటు అభివృద్ధి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా చేజిక్కించుకోగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ ఏకదంతాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతి మానసిక క్లేశాలను పెంచుతుంది. శని సంచారం సామాన్యం, రాహు సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం కూడా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా అనుకూలిస్తాయి. మానసిక చింతన పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో మానసిక వేదనలు ప్రబలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ రోజున అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ సువర్చసే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి బృహస్పతుల సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలతని కలిగిస్తోంది. బుధ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. లాభస్థానంలో ఆర్థిక విషయాలు, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శని సంచారం విదేశీ ప్రయాణాలకు ఉపకరిస్తుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలను అధిగమించగలుగుతారు. శుభశకునాలు వ్యవసాయ రంగం వారికి గోచరిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
వ్యయాన్ని నియంత్రించి ఉత్తమ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ కాంతిదాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి, శుక్ర, బుధ, బృహస్పతుల సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. లాభస్థానంలో అత్యంత అనుకూల ఫలితాలని పొందగలుగుతారు. గ్రహ దశ, గ్రహ అంతర్దశ కూడా బాగున్నట్లయితే ఈ గ్రహస్థితి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరంగా, అలాగే వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. అష్టమ శని ప్రభావంతో అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు ఎదుర్కోవలసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. రాహు సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో బుధవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం ఉజ్వలాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం అత్యంత అనుకూలం. బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం ప్రతికూలం. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. ప్రమాదాలని కలిగించేటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. శని సంచారం సామాన్యం. మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా సఖ్యత లోపిస్తుంది. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి తగ్గుతాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ భూతేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా లభిస్తాయి. శని సంచారం కూడా ఈ వారం అంతా కూడా అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని దూరం చేసి విజయాల్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు పొందుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి సమర్థత ఈ వారం అంతా కూడా మీకు లభిస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రగతి మీ సొంతం అవుతుంది. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున అంటే ఈ రోజున అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ సౌఖ్యప్రదాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలం. ప్రమాదాల్ని కలిగిస్తుంది, అవమానకర సంఘటనల్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధికమయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలం. బుధ సంచారం, శుక్ర సంచారం అనుకూలం. శని సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వరకు ప్రబలమవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి.
క్రమశిక్షణ తగ్గుతుంది. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున ఈశ్వర అభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదం, అనుకూలతని కలిగిస్తోంది. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని పెంచుతుంది. శని సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. అర్ధాశ్రమ శని ప్రతిబంధకాలని పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. లాభస్థితిలో కేతు యొక్క సంచారం ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. మంచి అవకాశాలు విద్యార్థులకి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం భాస్కరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. బుధ సంచారం కూడా, రవి సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. అభివృద్ధి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుసు రాశి వారు ఓం శ్రీ త్రినేత్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. బృహస్పతి సంచారం పంచమ స్థితిలో అత్యంత అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని పెంచుతున్నాయి. రాహు సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలంగా మారుతోంది. అర్ధాశ్రమ కుజ ప్రభావంతో భూ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అలాగే సోదర సోదరీమణులతో కూడా సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి లభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు ఆనందకర సంఘటనలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ ఆర్తశరణ్యాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అర్ధాష్టమ బృహస్పతి ఈ వారం అంతా కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం కూడా ప్రతికూలతని పెంచుతుంది. అర్ధాష్టమ శుక్రుడు కూడా సమస్యల్ని కలిగించడంలో సమర్థుడు. అలాగే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు కూడా విపరీతమైనటువంటి సమస్యల్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి పని ఆచితూచి చేయడం ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత పెరుగుతుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి,
ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే బుధవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం బాగా ఉపకరిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ సిద్ధిదాయకాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం ప్రతికూలతని కలిగిస్తాయి. బుధ సంచారం కూడా మానసిక భీతిని పెంచుతుంది. కుజ సంచారం ప్రతికూలంగా మారింది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దురుసు స్వభావంతో కూడినటువంటి సంభాషణల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఓర్పు, సహనం ఈ వారం అంతా కూడా అన్ని రంగాల వారికి తప్పనిసరి. తద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సఫలీకృతమవుతాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అవమానకర సంఘటనలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నేటి రోజున అంటే అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ బలభద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విజయాలు ఏర్పడాలని, కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించాలని, సంతృప్తికర సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించి ఆనందకర పరిస్థితుల్ని పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి లేదా వరూధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. వరూధిని ఏకాదశి సందర్భంగా తులసి దళాలతో వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసినట్లయితే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా ఎక్కడైనా దేవాలయ పరిసర ప్రాంతాలలో ఆహార ధాన్యాలు దానం ఇవ్వటం ద్వారా జీవితంలో అన్నపానాలకు లోటుండదు. అలాగే మంచినీటి కుండను దానం ఇవ్వటం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పసుపు పచ్చ రంగులో ఉన్న పండ్లు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అలాగే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వరూధిని ఏకాదశి సందర్భంగా గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి లేదా శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి కుంకుమ కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఏకాదశి వ్రతం చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రవణం చేయటం లేదా పఠించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. విశేషమైనటువంటి వేగం. అంత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే అంటాడు పంపించేటప్పుడు సుగ్రీవుడు. అంత వేగంతో వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు మైనాకుడు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకి లేచాడు. వాల్మీకి మహర్షి అన్నారు రామాయణంలో, దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీ శృంగై సకిన్నర మహోరగై అన్నారు. అవి మామూలు శిఖరాలు కావు, బంగారు శిఖరాలు. అది ఎప్పుడు బయటికి వచ్చాయి? అప్పుడే సూర్యోదయం అవుతోంది. హనుమ నీడని బట్టి పొద్దున్న లంఘనం చేశారు. ఆయన ఉదయం వేళ లంఘనం చేస్తుంటే ఈ బంగారు శిఖరాలు సముద్రంలోంచి పైకి తేలి అవతల బాలసూర్యుడి కిరణాలు ఈ బంగారు శిఖరాల మీద పడుతున్నాయి. ఎంత
పచ్చటి కాంతి పైకి చిమ్ముతుంది. అంత గొప్పవాడు కదా. ఏ మామూలు ఐశ్వర్యం కాదు. మైనాకుడంటే పర్వతమే బంగారు శిఖరాలతో ఉంటుంది. అంత గొప్పవాడు పైకొచ్చాడు. వచ్చి ఏమడిగాడు? నాయనా హనుమా, నీకు నేను ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థీ తత్వం సమ్మానమర్హతి అతిదిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. యశధర్మ సనాతన. ఎంత పెద్ద మాట ఇది! సనాతన ధర్మంలో అంతర్లీనమైన సిద్ధాంతం. ఒకనాడు నీ తండ్రి వాయువు ఉపకారం చేశాడు నాకు. ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి, ఆ తండ్రికి కొడుకువి నువ్వు. నీకు నేను ఉపకారం చెయ్యాలి. రామకార్యం మీద నిరాధారమైన ఆకాశంలో వెడుతున్నావు. నీలాంటి అతిథి నాకెక్కడ దొరుకుతాడు? సామాన్యుడు అతిథిగా వస్తేనే ఈశ్వర స్వరూపం. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. నీలాంటి పూజనీయుడు అతిథిగా లభిస్తాడా? నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఏది? కాసేపు నా పర్వత శిఖరముల మీద దిగు. ఇది ఆయన ఉద్దేశ్యం. అన్ని బంగారు పర్వత శిఖరాలు, అన్ని చెట్లు, తేనెపట్లు, పండిపోయినటువంటి పళ్ళు, వాటిలోంచి కారిపోతున్నటువంటి రసధారలు, ఇవి చూస్తే వానర శరీరంతో ఉన్న హనుమ ఒక్కసారి దిగుతారు కదా. 4 పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెడతారు. అటువంటి మహానుభావుడికి ఉపకారం చేయడం కన్నా ఏం కావాలి? రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.